ప్రధాని మోదీ కళ్ళల్లో భయం. అమెరికాకు మోదీ పూర్తిగా లొంగిపోయారు. రైతుల ప్రయోజనాలను పనంగా పెట్టారు. భరతమాతను అమెరికాకు అమ్మేయడం సిగ్గు అనిపించడం లేదా? ఎప్స్టీన్ ఫైల్స్ అంశాలపై మోదీ జంకుతున్నారు. వీళ్ళు రాసుకొచ్చిరు చూడు. వాళ్ళు కొద్దిగా భయపడ్డట్టు కానీ వీళ్ళు రాసుకొచ్చిరు. ఆంధ్రజ్యోతిగా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిరు. వెలుగోళ్ళు కొద్దిగా భయపడ్డారు ఈ పేరును వాడటానికి. ఈ కంప మనకేడ చుట్టుకుంటుందని అనుకురేమో కానీ. అనిల్ అంబానీని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? లోక్సభలో రాహుల్ విమర్శలు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతాం. రిజిజు ఎప్స్టీన్స్ను 3-4 సార్లే కలిశాను. ఆయన నేరాలతో నాకు సంబంధం లేదని చెప్పేసి హర్దీప్ సింగ్ అంటున్నారు. బీజేపీ హర్దీప్ సింగ్ ఆయన 3-4 సార్లు కలిసిన కానీ ఆయన నేరాలతో నాకేం సంబంధం? మరి వాడు ఎంత తెలివి కల్లోడు అంటే ఆడింకా మహాముదురు. ఉత్తగా పిలిచి కూడా తెలవకుండా కెమెరాలు పెట్టి రికార్డు చేసిండట. ఉత్తగా పిలిచి దావతులకు పిలిచి కూడా ఇలా తెలియదుగా రికార్డ్ అవుతుందన్న అదంతా. అడు హిడెన్ కెమెరాలు, చిన్న చిన్న కెమెరాలు అక్కడక్కడక్కడక్కడ అమర్చి అదంతా రికార్డు చేసిండట. మరి అలా ఎవరి పేరు బయటకు వస్తుందో ఎప్పుడు బయటకు వస్తుందో. ఒక్కోలు అని కలిసిన వాళ్ళంతా ఇట్లా 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 గుండెల్లో ఇట్లా రైలు పరిగెడుతున్నాయి. ఇంకో రాహుల్ గాంధీ పుసుక్కున ఇదే ఎప్స్టీన్స్తోని రాహుల్ గాంధీ కలిసిండు అనుకో, కలిసినట్టు ఏదైనా ఒకటి బయట పడ్డది అనుకో, ఎట్లుండప్పుడు? ఇప్పుడు మోదీ బయట పడ్డారు కాబట్టి, మోదీ పేరు వచ్చింది కాబట్టి అది జర సపోర్ట్ చేయకున్నది, జర తక్కువ వినవాడుతున్నది. ఆడోతాన వినవాడుతున్నది. అదే పుసుక్కున రాహుల్ గాంధీ కలిసినట్టు ఒక ఫోటోనో ఒక మేలో ఒక వీడియోనో ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో పుసుక్కున రాహుల్ గాంధీ పేరు ఉంది అనుకోరి, ఇక అయిపా ఒక 2 సంవత్సరాల స్టఫ్ దొరికినట్టే. 2 సంవత్సరాలు ఏందిగా లైఫ్ లాంగ్ రాహుల్ గాంధీ ఉన్నంత సేపు ఆ మరక అట్నే ఉంటుంది. స్టఫ్ దొరికినట్టే. కానీ పుసుకునాల లేదు, మోదీ పేరు ఉన్నది. ఇక దీని గురించి ఎవరు సప్పు లేదు, ఎవరు మాట్లాడరు కూడా. మాట్లాడే ధైర్యం కూడా ఎవరు చేయరు.